వాటికి ప్రత్యేకంగా వాటిని పెంచటానికి, వాటికి ఆహారం పెట్టడానికి, వాటి ఆలన పాలన చూడటానికి రాజుగారు కదా ఒక వ్యక్తిని, ఒక ఉద్యోగస్తుడిని డబ్బులు పెట్టి మరి నియమించాడు. ఆయన రోజు సాయంకాలపు వేళ వస్తున్నాడు, ఆ గ్రద్దల్ని ఎగరేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఒక గ్రద్దేమో ఆకాశంలోకి ఎగిరిపోతుంది, ఒకటి మాత్రం ఆ కొమ్మ ఉంటే ఆ కొమ్మ మీదే కూర్చుంటుంది. అక్కడ నుంచి అది కదలట్లా. ఈ రాజుగారికి అర్థం కాల. ఏంట్రా అని శిక్షకుడిని అడిగితే, అదే సార్ నాకు అర్థం కావట్లేదు అదేంటో, అది అక్కడే కూర్చుంటుంది, అక్కడి నుంచి కదలట్లా. ఈ రెండో గద్దేమో ఆకాశంలోకి ఎగురుతుంది, చక్కగా రెక్కలు జాబుతుంది, ఎగురుతూ ఉంది, చూడముచ్చటగా ఉంటుంది. ఇదేమో అలానే ఉంటుంది. మరి దానికి ఆహారం పెట్టట్లేదంటే ఎందుకు పెట్టట్లా? దానికి ఎంత పెడతాను, దీనికి అంత పెడుతున్నాను, దానికి ఏం చేస్తున్నాను, దీనికి అంతే చేస్తున్నాను, రెండిటికి బాగానే చేస్తున్నాను, ఏమి తక్కువ చేయట్లేదు. మరి ఏమైనా అనారోగ్యం వచ్చిందంటే అబ్బే దీనికి అసలు అనారోగ్యం ఏమీ లేదు అంటాడు ఆ శిక్షకుడు. మరి అనారోగ్యం ఏమి లేకుండా ఎందుకు ఎగరట్లా? పాపం రెక్కలకేమో దెబ్బ తగిలిందంటే దెబ్బ కూడా లేదు రెక్కలకి, మరి ఎందుకు ఎగరట్లా అర్థం కావట్లా. కానీ ఈ రెక్క కూడా ఎగిరితే బాగుండు, ఇది ఒక మంచి జాతి రెక్కలు, జాతి పక్షి ఇది గ్రద్ద కనుక ఒకటి ఎగురుతుంది, ఒకటే ఎగరట్లా, ఒకటి ఎగురుతుంది, ఒకటి ఎగర. రాజుగారికి ఇదే మానేవేద, ఆయనకి నిద్ర పట్టట్లా. ఆయన మనసు అంతా కళ్ళు మూసుకుంటే ఆ ఎగరని గద్ద మీదే ఉంది ప్రాణం. ఇదేంట్రా బాబు, ఇది ఎగరట్లా, ఇది ఎగరట్లా, ఇది ఎగరట్లేదు ఏంట్రా బాబు అని ఆయనకు ఒకటే మనోవేధ. అర్థం కాక మంత్రులను అడిగాడు, సామంతులను అడిగాడు, అందరిని అడిగి ఏంటా గద్ద ఎగరట్లేదంటే మేమేం చేసాం రాజా, మరి ఆ ఇచ్చిన ఆయన నన్ను అడుగుదామంటాడు. ఇచ్చిన ఆయన ఆడదొడుతాడు, వాడు ఆడో విదేశాల నుండి వచ్చాడు, విదేశ పక్షాన్ని తెచ్చి ఇచ్చిపోయాడు, ఎట్లా అని చెప్పి అనుకుంటా ఉన్నారు. అనుకుంటా ఉంటే ఒకరోజు రాజుగారికి ఆలోచన చేస్తా, ఆ గద్ద గురించి ఆలోచన చేస్తుంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. మన ఊరిలో పల్లెటూరులో గద్దల్ని ఎగరేసే వాళ్ళు ఉంటారు పక్షుల్లో, వాళ్ళల్లో ఎవరన్నా పెద్ద ఆయనకి తెలిసి ఉంటుంది, ఓ పని చేద్దాం, ఈ గెద్దని ఎగిరేటట్టు చేస్తే ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఆ ఊర్ల నుండి ఓ మంచి బహుమానం ఇద్దాం, ఏమైంది అని రాజుగారు పల్లెటూరులో 2 ఊర్లోకి వెళ్ళి 2 ఊర్లో ప్రకటన చేయించాడంట. ఇదిగో రాజుగారి దగ్గర 2 గెద్దలు ఉన్నాయి, మంచి జాతి గెద్దలు, ఒక గెద్ద ఎగురుతుంది, ఒకటేమో ఎగరట్లేదు, ఆరోగ్యం అంతా బాగుంది, అనారోగ్యం ఏమి లేవు, అయినా ఎగరట్లేదు, దాన్ని ఎగిరేటట్లు ఎవరు చేస్తారు, వాళ్ళకి రాజుగారు మంచి బహుమానం ఇస్తానన్నాడు. అనంగానే తెల్లవారి పొద్దున్న చాలామంది వచ్చారు, ఎవరికి కూడా వల్లగాల ఆ గెద్దను ఎగిరియటం. అది మాత్రం శుద్ధ మొద్దులాగా అంతే రెక్కల మీద కూర్చుంది, ఆ కొమ్మ చెట్టు కొమ్మ మీదే కూర్చుంది. ఆ కొమ్మను వదలలే, అక్కడే ఉంటుంది అది. పిల్లరా, ఒక ముసలాయన వచ్చాడు. ఆ ముసలాయన వచ్చి, రాజా రేపు పొద్దున కల దీన్ని నేను ఎగరేస్తానులే, నువ్వే కళ్ళు మూసుకుని నిద్రపోయి రాత్రి అన్నాడు. ఈ ముసలాయన్ని చూడంగానే ఇదేదో అనుభవజ్ఞుడిలాగా ఉన్నాడు, ఈ అనుభవజ్ఞుడు ఖచ్చితంగా ఏదో చేస్తాడులే అని ఆ రాత్రి రాజుగారు ప్రశాంతంగా పడుకున్నాడంట. ఉదయం అయిపోయింది, టిఫిన్ చేశాడు, రాజుగారు ఇక్కడికి వచ్చాడు. రాజుగారు ఇక్కడికి వచ్చి చూస్తే 2 గెద్దలు ఆకాశంలో ఎగురుతున్నాయి అంట. స్తోత్రం చెబుదా, హల్లెలూయా. రాజుగారు ఆశ్చర్యపోయాడు, సంబరం అయిపోయింది, సంతోషం అయిపోయింది, ఆయన పండగ అయిపోయింది. ఆ ముసలోడిని పిలిచాడు. ఏంటి ముసలాయన, ఎవరి వల్ల కాలేదు, ఈ గెద్దని ఎగరేటు నువ్వు భలే ఎగరగొట్టావే, ఎగిరేటట్లు చేసావు, అసలు శభాష్ అన్నాడంట. ఏముంది రాజా, నేను చేసింది ఏమి లేదు, అది కూర్చొని చూశారు, ఆ కొమ్మ దాన్ని గొడ్డలు పెట్టి నరికాను, ఇక దాన్ని కూర్చోవడానికి ఇంకేమీ లేదు, అందుకని సచ్చినట్టు ఎగురుతుంది అన్నాడంట ఆయన. పిల్లరా, ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎందుకు ఈ సంగతి చెప్పానంటే, ఒక్కోసారి మనం దేవుల్లో ఉన్నా కూడా ఎక్కడో ఏదో అనుమానం, ఎక్కడో ఏదో అల్ప విశ్వాసం, ఎక్కడో ఏదో మనవి అనుకున్నవి ఏవో ఉన్నాయి అనే వాటి మీద ఆధారపడేటటువంటి మనస్సు మనకుంటా ఉంటుంది. అర్థమవుతుంది నేను చెప్పింది? అర్థమవుతుందా? అర్థమైతే ఒకసారి స్తోత్రం చెప్పండి. నాకు అది ఉందలే ఇది ఉందలే అన్న
ఒక ధైర్యం ఏదో మనకు ఉంటుంది, లేకుంటే అనుమానం ఉంటుంది, లేకుంటే ఎక్కడో అవిశ్వాసం, ఇంకా అల్ప విశ్వాసం, వాటి వెనకాల భయం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మనం ఉంటాం. పిల్లరా, ఇట్లాంటి భయాలు, ఆందోళనలు, అనుమానాలు, అవిశ్వాసాలు, అల్ప విశ్వాసాలు, ఇంకా నాకున్నది ఏదో ఉన్నది అనుకున్న ఆధారం అనుకున్న వాటిని మనము వీటిలో ఉన్నామని ఇట్లాంటివన్నీ తీసేసి నేనున్నాను నీకు అని ధైర్యం ఇవ్వటానికి, బలపరచటానికి, మనల్ని ఓదార్చటానికి, మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే, ఒక్కోసారి మనము బాధపడేటట్లుగా, ఏడ్చేటట్లుగా, దుఃఖపడేటట్లుగా కొన్ని కష్టాలు, ఇబ్బందులు మన జీవితాలు అనుమతిస్తాడు. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. కదలకుండా ఆ చెట్టు మీద కూర్చున్న, ఆ కొమ్మ మీద కూర్చున్న గద్దకి ఆ కొమ్మ నరకంగానే ఎంత బాధేసి ఉంటుందండి, దానికి ఎంత ఏడుపు వచ్చి ఉంటుంది, దానికి ఎంత దుఃఖం. ఇప్పుడు దాకా కదలకుండా ఆయన పెట్టిందేదో దున్నపోతు మేసినట్టు మేస్తున్నాను నేను. ఎవరు పెట్టింది? శిక్షకుడిని ఒక ఆయన పెట్టాడుగా. జీడిపప్పులు పెడతారు వాటికి, ఏం పెడతారు వాటికి? బాదం పప్పులు పెడతారు వాటికి, పిస్తా పప్పులు పెడతారు వాటికి. వాటిని మామూలుగా మేపరు, వాటిని రోజుకి ఒక 50,000 పెడతారు వాటికి, రాజులు మేపే గెద్దలకి. ఆ సౌదీ అరేబియా రాజులు ఉంటారులేండి, వాళ్ళు అట్లానే పెంచుతారు ఆ గెద్దల్ని. కాబట్టి అట్లా మేపుతూ ఉంటే మేసింది కానీ కదలలే. ఇప్పుడు ఆ కొమ్మ నరికేసరికి దానికి ఏమైంది? అప్పుడు అర్థమైంది, నేను కింద కాదు పడాల్సింది, పైకి ఎగరాలని. ఏంటి? ఇక నాకు ఆధారం లేదు కాబట్టి ఇప్పుడు నేను ఎగరాలి పైకి. రెండో గద్దని చూసా, దానికంటే పైకి ఎగురుతుందంట అది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. పిల్లరా, ఈరోజు మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు. మనం హతాశులయ్యే పరిస్థితులు, దుఃఖపడే పరిస్థితులు, కష్టపడే పరిస్థితులు, ఇబ్బందిని కలుగజేసే పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తాడు. ఎందుకంటే మనం పైకి ఎగరాలని. ఏమని? పక్షిరాజులాగా రెక్కలు చాపి మన విశ్వాసం ఎగరాలని, మన భక్తి ఎగరాలని, మన సేవా పరిచర్లు ఎగరాలని, మన కుటుంబాలు ఎగరాలని. ఎందుకు ఎగురుతాయి అంటే, నాకు ఆధారం ఉన్నాయే ఇవన్నీ వేస్ట్, ఆధారం అదిగో పైన ఉన్నాడని. ఎవరున్నారని? దేవుడు మాకు ఆధారం ఉన్నాడు, ఆయన చాలని మనం ఆయన మీద మాత్రమే ఆధారపడతామని. అందుకని దేవుడు అలాంటి మనకు అనుమతిస్తాడు. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఏదేమైనా